జై శ్రీమన్నారాయణ. నీలాతుంగస్తనగరితటీ శుద్ధమద్భోక్త కృష్ణం పారాద్యం స్వం శృతి శర శిరసిద్ధమధ్యాపహంతి స్వోచ్చిష్టాయాం స్రజు నిగలితం యాహ బలాత్కృత్య భుంక్తే బోధా తస్యై నమ ఇదమిదం భూహ ఏవాస్తు భూయా. ఒక చిన్న బాలిక ప్రతిరోజు స్వామివారికి పెట్టాల్సినటువంటి అంటే శ్రీమన్నారాయణుడికి పెట్టాల్సినటువంటి పూలమాలను ముందుగానే ధరించేది. ఆమె ఎవరో తెలుసా? ఆమెనే గోదాదేవి, ఆండాల్ అమ్మవారు అంటారు. శ్రీవల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడు అనేటువంటి భక్తుడికి తులసి వనంలో బాలిక గోదాదేవిగా లభించిందని సాంప్రదాయం చెబుతుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు శ్రీమన్నారాయణుడే తన భర్త అని దృఢమైనటువంటి భక్తి భావన ఉండేది. స్వామివారికి ప్రతిరోజు సమర్పించేటువంటి పూలమాలను ముందుగా తానే ధరించి నేను స్వామివారికి తగినటువంటి వధువునా అని చెప్పేసి చూసుకునేదట. అందుకే ఆమెకు చూడి కొడుత్త నాత్య అనే పేరు వచ్చింది. తర్వాత తన అపారమైనటువంటి భక్తిని తిరుప్పావై అనేటువంటి 30 పాసురాల మహాకావ్యంగా ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దేవత. అందుకే ఆండాల్ అమ్మవారి యొక్క తిరునక్షత్రం రేపు అనగా ఆగస్టు 14 శుక్రవారం రావడం అనేది చాలా విశిష్టం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైనటువంటి పర్వదినంగా భావిస్తారు. రేపు గోదా అమ్మవారి యొక్క స్మరణం చేయడం, తిరుప్పావై పాసుర పారాయణం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అమ్మవారి దగ్గర ఉండి మనకందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగవలసిందిగా అందరికీ ఈ సందర్భంగా ఆండాల్ నక్షత్రం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.